సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు హెలికాప్టర్ ద్వారా హెలీప్యాడ్ను చేరుకుంటారు. ఇక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబుజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేరుగా అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున రెండవ సెట్ నామినేషన్ వేసేందుకు కలెక్టరేట్కు వెళతారు. ఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల జిల్లా అధికారి కలెక్టర్ రాజశేషకు ఈ నామపత్రాలను అందజేస్తారు. అనంతరం డైట్ కళాశాల మైదానంలో నిర్వహించే జనజాతర బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్లి ప్రజలను ఉద్దేశించి అభివాదం చేస్తారు. ముఖ్య నేతలు మాట్లాడిన అనంతరం ఆయన పార్టీ శ్రేణులు ప్రజలు ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. దాదాపుగా ఉదయం 11 గంటల సమయంలో సభ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. మళ్లీ సభ ముగియగానే నిజామాబాద్కు బయలుదేరి వెళ్లిపోతారని తెలుస్తోంది.